ప్రస్తుతం మలయాళ చిత్రాలు సౌత్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల ప్రేమల చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే మలయాళంలో సంచలన విజయం సాధించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులో వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కుట్టన్ అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో నివసిస్తూ ఉంటాడు. తనతో సుభాష్ తో పాటు మరికొందరు స్నేహితులు సొంత ఊళ్ళోనే ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్లకు ఒక అసోసియేషన్ ఉంటుంది. ఈ గ్యాంగ్ పేరు మంజుమ్మల్ బాయ్స్. అయితే వీళ్ళంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత చివరిగా గునా కేవ్స్ చూడడానికి వెళ్తారు. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ కేవ్స్ చాలా ప్రమాదకరమైనవి. వందల అడుగుల లోతులో లోయలుంటాయి. అందులో డెవిల్స్ కిచెన్ కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. 150 అడుగుల లోతులో ఉండే ఈ లోయలో ఇప్పటి వరకు 13 మందికి పైగా పడ్డారు. ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ చోటుకు వెళ్లడానికి పోలీసులు నిషేధం కూడా విధించారు. కానీ మంజుమల్ బాయ్స్ పోలీసులకు తెలియకుండా ఆ కేవ్స్ లోని ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. సరదాగా గడుపుతున్న సమయంలో ఆ ప్రమాదకరమైన కేవ్స్ లో సుభాష్ పడిపోతారు. మరి సుభాష్ లోయలో పడిన తర్వాత ఏమైంది? తను లోయ నుంచి బయటకొచ్చాడా? అసలు ఎలా వచ్చాడు? తన స్నేహితులు అతన్ని ఎలా కాపాడుకున్నారు? అతన్ని రక్షించేందుకు ఏం చేశారనే విషయాలు తెలియాలంటే సినిమా థియేటర్లో చూడాల్సిందే. ఇది రియల్ స్టోరీ. 2006లో స్నేహితులందరూ గునా కేవ్స్ కు వెళ్ళినప్పుడు తన మిత్రుడిని రక్షించుకునేందుకు మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసమే ఈ స్టోరీ. సినిమా చూసినంతసేపు ఆ కేవ్స్ లో మనమే ఉన్నాం అనేలా ఉంటుంది. ఇంటర్వెల్ వరకు కథ స్లోగా సాగుతోంది. అప్పటి వరకు వాళ్ళు ట్రిప్ కు వెళ్లడం అల్లరిగా ఉంటాయి. ఎప్పుడైతే గునా కేవ్స్ చూడడానికి వెళ్తారో అప్పుడు కథలో ఇంకా ఆసక్తి పెరుగుతుంది. సుభాష్ ఆ డెవిల్స్ కిచెన్ లో పడిపోయిన తర్వాత కథ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. సుభాష్ లోయలో పడిన తర్వాత అతని పరిస్థితి చూపిస్తూ మరోవైపు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కథకు బలమైన ఎమోషన్స్ అందించారు. సినిమా చూస్తున్నంతసేపు చాలా ఆసక్తిగా ఉంటుంది. కుట్టన్ గా షాబిన్ షాహిద్ తో పాటు మిగిలిన తన స్నేహితులు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళ స్నేహబంధం అంతా సహజంగా ఉంటుంది. దర్శకుడు రాసుకున్న కథనం తెరపై చక్కగా కనిపిస్తోంది. అయితే ద్వితీయార్థంలో అంతగా ట్విస్ట్లు ఉండవు అంతే. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గునా కేవ్స్ సెటప్ ఈ సినిమాకి బిగ్ అట్రాక్షన్. నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కథ నేపథ్యం, ఆసక్తి కలుగజేసే సన్నివేశాలు, ద్వితీయార్థం, విజువల్స్, నేపథ్య సంగీతం. ఇక ఈ మూవీకి మైనస్ పాయింట్స్ వచ్చేసి నెమ్మదిగా సాగే కథ, ఇంకా రేటింగ్ వచ్చేసి 3/5. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.